సినిమా ఇండస్ట్రీలో ఎంత పెద్ద స్టార్ హీరో అయినా కూడా సక్సెస్ లో ఉంటేనే వాళ్లకు జనాలు క్రేజ్ ఉంటుంది. అలాగే మార్కెట్ కూడా భారీగా పెరుగుతుంది. లేకపోతే మాత్రం ఇంతకు ముందు వాళ్ళకి ఎన్ని సక్సెస్లు ఉన్నా కూడా ఎప్పటికప్పుడు వాళ్ళకి వాళ్ళు ప్రూవ్ చేసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. ఒకవేళ ఒక సినిమా ఫ్లాప్ అయినా కూడా వాళ్ళ మార్కెట్ అనేది భారీగా పడిపోయే అవకాశాలు అయితే ఉన్నాయి. తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగా పవర్ స్టార్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటీ క్రియేట్ చేసుకున్న నటుడు రామ్ చరణ్. ఆయన చేస్తున్న ప్రతి సినిమా ఇండస్ట్రీలో మంచి విజయాన్ని సాధించడమే కాకుండా ఆయనకంటూ ఒక సపరేట్ ఇమేజ్ ని కూడా తీసుకొచ్చి పెట్టాయి. మరి ఇలాంటి సందర్భంలోనే ఆయన చేస్తున్న సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగుతుంటూ ఉండడం విశేషం. ఏదేమైనా కూడా రామ్ చరణ్ చేయబోతున్న సినిమాలు భారీ విజయాలను సాధించాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. ఇక రీసెంట్ గా సంక్రాంతి కానుకగా వచ్చిన గేమ్ చేంజర్ సినిమా ఆశించిన మేరకు విజయాన్ని సాధించకపోవడంతో చరణ్ అభిమానులు కొంతవరకు నిరాశ చెందారు. మరి ఇక మీదట ఇలాంటి తప్పులు జరగబోవని రామ్ చరణ్ మాటిచ్చినట్టుగా అయితే తెలుస్తోంది. అందుకోసమే బుచ్చిబాబుతో చేస్తున్న సినిమా కోసం భారీ కసరత్తులు చేస్తూ ఎలాగైనా సరే ఈ సినిమాని సూపర్ సక్సెస్ గా నిలపాలనే ప్రయత్నంలో ఇటు రామ్ చరణ్ అటు బుచ్చిబాబు ఇద్దరు కూడా తీవ్రమైన ప్రయత్నం అయితే చేస్తున్నారట. ఇక రీసెంట్ గా ఈ సినిమా రెగ్యులర్ షూట్ అయితే స్టార్ట్ అయింది. అందులో భాగంగానే ఈ సినిమాలో రామ్ చరణ్ గుడ్డివాడి పాత్రలో నటిస్తున్నారనే వార్తలు కూడా వినిపిస్తోంది. అయితే ఆ క్యారెక్టర్ లో గేమ్ చేంజర్ కోసమే గుడ్డివాడి క్యారెక్టర్ లో కొంతసేపు నటిస్తారట. అయితే నిజంగా అతనికి సినిమాలో కళ్ళు కనిపించవా లేదంటే కావాలనే గుడ్డివాడి పాత్రలో నటిస్తున్నాడా అనేది కూడా తెలియాల్సింది. ఏది ఏమైనా రంగస్థలం సినిమాతో చెవిటివాడి పాత్రలో అదరగొట్టారు. ఇక ఇప్పుడు కళ్ళు లేని వాడిగా నటిస్తూ మెప్పించడానికి చరణ్ తన సాయశక్తులా ప్రయత్నం అయితే చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇక బుచ్చిబాబు లాంటి దర్శకుడు రామ్ చరణ్ ని భారీగా ఎలివేట్ చేసి చూపించాలనే ప్రయత్నము చేస్తున్నారు. తాను అనుకున్నట్టుగా రామ్ చరణ్ ని భారీ రేంజ్ లో చూపిస్తారా లేదా అనేది తెలియాలంటే మాత్రం సినిమా రిలీజ్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలి. ఇప్పటికే బుచ్చిబాబుతో రామ్ చరణ్ ఎందుకు సినిమా చేస్తున్నారని కొంత నెగటివిటీ అయితే ఉంది. ఎందుకంటే బుచ్చిబాబు ఇప్పటి వరకు స్టార్ హీరోని హ్యాండిల్ చేసిన అనుభవం లేదు. కాబట్టి రామ్ చరణ్ ఎలా హ్యాండిల్ చేస్తారనేదే తెలియాల్సి ఉంది.